ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 18వ వచనం. ఆత్మ వలన ప్రతి సమయమునందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయుచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకువగా ఉండుడి. దేవా, నీకు స్తోత్రములు తండ్రి. పరిశుద్ధాత్ముడా, నీకు వందనాలు. మరి గొప్ప నాయన, మరి మర్మమైన విషయమును, ప్రార్థన విషయంలో నాయన మరి మీరు మాకు తెలియపరుస్తున్నారు. నీకు వందనాలు. ఆత్మ వలన ప్రతి సమయమునందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయుచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకువగా ఉండుడి అని నీ వాక్యం సెలవిచ్చిన రీతిగా, నువ్వు మాట్లాడిన రీతిగా, నువ్వు తెలియపరిచిన యొక్క కృపను బట్టి వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. ఆత్మ వలన ప్రతి విషయమందును తండ్రి మేము ప్రతి విజ్ఞాపనలను, ప్రార్థనలను తండ్రి సమస్త పరిశుద్ధుల కొరకు పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుటకు మెలకువగా ఉండాలని మేము నిజంగా ఆశపడుతున్నాము తండ్రి. ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడవు నీవు తండ్రి. ఎంతో మందికి లేని ధన్యత, ఆ కృప, ఆ ఆధిక్యత మరి మాకు అనుగ్రహించిన దేవా, ఆత్మ వలన మేము పట్టుదలతో ప్రార్థన చేయుటకు నీ కృపను అధికంగా మా మీద విస్తరింపచేయండి. ఇది మొదలుకొని ప్రభువా, ఈ రోజు మొదలుకొని తండ్రి మా ప్రతిరోజు మా ప్రార్థనలో ప్రభువ పరిశుద్ధుల కొరకు తండ్రి ప్రత్యేకంగా నైనా ప్రార్థన చేయుటకును కొంత సమయాన్ని నాయన మరి మేము వెచ్చించి పూర్ణమైన పట్టుదలతో ఆత్మ విషయంలో నాయన మరి పరిశుద్ధుల కోసం ప్రార్థన చేయటము, ప్రార్థన విజ్ఞాపనను చేయటము నాయన మరి మా కృపను దయచేయండి. అలాంటి ప్రార్థన ఆత్మను మా పైన విడుదల చేయండి. మాలో ఉజ్జీవమును దయచేయండి తండ్రి. నీకు స్తోత్రములు. ఈ రోజు నాయన మరి ఇదిగో ఈ పూట జీవజల రెట్టుగా నీవు మాకు అనుగ్రహించిన ఈ మహాకృపను బట్టి వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. అయ్యా, మేము పరిశుద్ధుల కొరకు ప్రార్థించడానికి ఏకీభవిస్తున్నాము నాయన. ఈ యొక్క ఎఫెసీయులు 6వ అధ్యాయం 18వ వచనమును బట్టి నాయన మేము ఏకీభవిస్తున్నాము తండ్రి. అయ్యా, ఈ రోజు నుంచి నాయన మరి ఎడతెగకుండా నాయన ప్రతిరోజు కూడా పట్టుదలతో విజ్ఞాపన చేయొచ్చు, ప్రార్థన చేయొచ్చు ఆత్మలో నాయన మరి పరిశుద్ధుల కొరకు తండ్రి ప్రతి సమయం ముందు కూడా మేము నాయన ప్రార్థించటకు నాయన ఈ రోజు నుంచి నాయన మేము మొదలు పెడుతున్నాము తండ్రి. ఇది ఇలాగ నీ రాకడ వచ్చేంత వరకు అయ్యా మరి మాకు మా జీవితంలో కొనసాగించమని వేడుకుంటున్నాము తండ్రి. ఈ ప్రార్థనలు ప్రతి సమయమందు నాయన మేము ఏకీభవించి ప్రార్థించటకును నాలో నీ ఉండి నాతో నీ ఉండి ఈ యొక్క జీవాన్ని విడుదల చేస్తుండగా, ఈ ఆత్మని అభిషేకాన్ని ప్రార్థనను రిలీజ్ చేస్తుండగా ఇక్కడ నుంచి నాయన ఈ ప్రార్థన విన్నప్పుడు ప్రతిసారి కూడా ఏకీభవించే ప్రతి ఒక్కరితో కూడా మీరున్నారు, మీరు ఉంటారు తండ్రి. నీకు స్తోత్రములు. ఇలా నాయన ఈ ప్రతిసారి కూడా ఈ యొక్క ప్రార్థనలో నాయన మేము మళ్ళీ వినుటకును, మళ్ళీ ప్రార్థించటకును, మళ్ళీ ఏకీభవించటకును మీరు మాకు కృప దయచేయమని అడుగుతున్నాను తండ్రి. నీకు స్తోత్రములు. అయ్యా, మరి వందనాలు దేవా, మహోన్నతుడ, మహాగణుడ, నీ పాదములకు స్తోత్రములు. అయ్యా, మరి ఎంతగానో కాపుదల కంచెలో మమ్మల్ని భద్రపరుస్తున్నావు, మా కుటుంబాలను భద్రపరుస్తున్నావు, మా సంఘమును భద్రపరుస్తున్నావు తండ్రి. నీకు స్తోత్రములు. అయితే అనేకులు నాయన అయ్యా మరి నీ రాజ్య నిమిత్తము తండ్రి అయ్యా నశించిపోతున్నారే ప్రభువా, హతసాక్షులు అవుతున్నారు తండ్రి. అయ్యా, చరిచబడుతున్నారు తండ్రి. అయ్యా, హింసించబడుతున్నారు ప్రభువా. నీకు స్తోత్రములు. ఎంతో మంది నాయన అయ్యా పరిశుద్ధులు నాయన అయ్యా విశ్వాసులు, సేవకులు ప్రభువా యేసయ్యా నిన్ను రక్షకుడు అని అంగీకరించిన వారిని అనేకులను ప్రభు అని మేము చూస్తున్నాము తండ్రి. వివిధ రాష్ట్రాలలో, ప్రపంచ దేశాలలో ఎంతో మంది అయ్యా ఏదో విధమైన నాయన సమస్యలకు అయ్యా విధ్వంసంలకు గురవుతున్నారు తండ్రి. నీకు స్తోత్రములు. అలాంటి వారిని బట్టి ప్రత్యేకంగా మేము ఈరోజు ప్రార్థిస్తున్నాము నాయన. మమ్మల్ని నీ పరిశుద్ధ రక్తము ద్వారా పరిశుద్ధులుగా చేసి ఉన్నావు తండ్రి. నీకు స్తోత్రములు. అయితే సమస్త పరిశుద్ధుల కోసం కూడా నువ్వు ప్రార్థన చేయమంటున్నావు తండ్రి, విజ్ఞాపన చేయమంటున్నావు అయ్యా. ఆత్మ వలన ప్రతి సమయం ముందు చేయమంటున్నావు తండ్రి. ఇప్పుడని అప్పుడని కాదు కానీ ప్రతి సమయం ముందు చేయమంటున్నావు ప్రభు. నీకు స్తోత్రములు. ఇదిగో నాయన మేము ప్రార్థిస్తున్నాము తండ్రి. అయ్యా పరిశుద్ధులను నాయన అయ్యా మీరు కాపాడండి ప్రభువా. మీ కంచె వారికి దయచేయండి నాయన. దుష్టుని ఆలోచన ప్రయత్నములను వారి మీద పని చేయకుండా యేసు నామములో మేము ఏకీభవించి బంధిస్తున్నాము తండ్రి. నజరేయుడైన సర్వశక్తి గల యేసుక్రీస్తు నామములో ఇప్పుడైతే జరుగుతున్న దాడులను, ఇప్పుడు జరుగుతున్న హింసలను, క్రైస్తవుల పైన జరుగుతున్న అయ్యా హింసలను యేసు నామములో బంధిస్తున్నాము తండ్రి. అయ్యా నీకు స్తోత్రములు నాయన ప్రభువా. అయ్యా ఆ యొక్క శిక్షను నాయన కొచ్చివేయండి తండ్రి. నీకు స్తోత్రములు. అయ్యా మరి అది నాయన ఎవరు చేసిన పాపాలు, శాపాలు మాకు తెలియదు తండ్రి. లేదా అధిక మహిమలోకి వారిని తీసుకెళ్లడానికి నాయన మరి మీరు అలాంటివి అనుమతిస్తున్నారో మాకు తెలియదు ప్రభువా. ఏదేమైనా తండ్రి ఇన్ని రోజులు మేము అజ్ఞానంలో ప్రభువా
అసమర్థతలో జీవించాము నాయన. నీ పరిశుద్ధుల కొరకు ప్రార్థించలేకపోయినాం, సంఘంలో కూడి ప్రార్థించలేకపోయినాం. నీ లోకంలో అయ్యా జీవించే నాయన ఆ యొక్క కృపను పొందుకునే రీతిగా నువ్వు ఇలాంటి విషయాలు సంబంధించిన విషయాలను బయలుపరుస్తున్నావని మాకు ఇప్పుడే అర్థమైంది తండ్రి. ఇదిగో వీళ్ళ కోసం ప్రార్థిస్తుండగా నాయన మా ప్రార్థన విజ్ఞాపనలు నీకు ధూపంగా చేర్చుకొని ఎక్కడెక్కడైతే క్రైస్తవులు హింసించబడుతున్నారో ప్రభు, పరిశుద్ధులు నాయన హింసించబడుతున్నారు, సేవకులు నాయన ఇబ్బంది పడుతున్నారు అయ్యా, మందిరాలు ఎక్కడైతే కూల్చబడుతున్నాయో తండ్రి, ఎవరినైతే నాయన చంపేస్తున్నారో ప్రభు, ఎవరినైతే చేరుస్తున్నారో తండ్రి, ఏ బిడ్డలనైతే హింసిస్తున్నారో ప్రభు, వారి కోసం ప్రార్థన చేస్తున్నాము తండ్రి. అయ్యా వారి పట్ల నీ కృప కనికరము విడుదల చేయ్యా, వారిని రక్షించు. ఇప్పటి వరకు వారు కోల్పోయిన తిరిగి సమస్తం రెండంతలుగా వారికి దయచేయి తండ్రి. ఇక ముందు జరగకూడదు ప్రభువా. అయ్యా మా దేశం పైన నీ కాపుదలుంచయ్యా, మా రాష్ట్రాలను నీ కాపుదలుంచి తండ్రి. యేసు నీకు వందనాలు ప్రభువా. ఎంతో మంది నాయన మరణిస్తున్నారు తండ్రి, ఘోరమైన హింసలకు గురవుతున్నారు నాయన. సేవకులైతే అనేకులు బలవుతున్నారు ప్రభువా. మందిరాలు కూల్చబడుతున్నాయి తండ్రి. విశ్వాసులు నీ బిడ్డలు పరిశుద్ధులైనటువంటి వారు నాయన నశించిపోతున్నారు. యేసయ్య కనికరించి ప్రభువా, కాపాడు తండ్రి. వారిని లేవనెత్తి ప్రభువా, నీకు స్తోత్రములు నాయన. అయ్యా అలాగా నాయన ఇదిగో హింసలకు గురైన గ్రామాలకు, గృహాలకు, రాష్ట్రాలకు నాయన, మా రాష్ట్రంలో నుండి, మా దేశంలో నుండి ప్రభువా, ఇదిగో నాయన మా సంఘంలో నుండి నాయన, మా నాయన కాపురులైనటువంటి వారు తండ్రి. యేసయ్య మరి నీ ప్రేమను బట్టి, ప్రేమతో ఎంతో మంది అక్కడికి వెళ్తున్నారు తండ్రి. వారికి సహాయంగా ఉండడానికి, వారికి సహాయం అందించడానికి నాయన వారి ప్రయాణాల తోడుండు, వారికి క్షేమమును దయచేయండి తండ్రి. అయ్యా వారిలో మీరుండి వారిని ఆదరించండి నాయన. అయ్యా వారికి, వారి కుటుంబాలకు మీ రక్షణ కాపుదల దయచేయండి తండ్రి. నీకు స్తోత్రములు. అయ్యా మేమైతే అక్కడికి వెళ్ళి సహాయం చేయలేని స్థితిలో ఉన్నాము, కానీ ప్రార్థన అయితే మేము చేయగలం ప్రభు. మేము ప్రార్థన చేస్తున్నాము తండ్రి, మేము ప్రార్థన చేస్తామయ్యా, నిరంతరం మేము ప్రార్థన చేస్తామయ్యా. ఎన్ని రోజులు మా కుటుంబాల కోసము, మా వ్యక్తిగత జీవితాల కోసము, మా సంఘాల కోసమే ప్రార్థించామేమో తండ్రి. అయ్యా ప్రతి ప్రార్థన కూడా నేను విన్నావు తండ్రి. నీకు స్తోత్రములు. అయితే ఈరోజు మాకు ఆత్మ విషయమైన భారాన్ని పెడుతున్నావు ప్రభు. అయ్యా ఇలాగా అయ్యా హింసించబడుతున్నా, నశించిపోతున్నా నాయన పరిశుద్ధుల కోసం ప్రార్థన చేయమంటున్నావు అయ్యా. వారికి అయ్యా మరి కాపుదలగా మా ప్రార్థన ఉండులాగిన తండ్రి, మా ప్రార్థనను దీవించండి ప్రభు. నీకు స్తోత్రములు. ఇక నాయన ఈ అల్లర్లను మత సంబంధించి అల్లర్లు చేస్తున్న దురాత్మలను, వాటి ఆలోచన ప్రయత్నములను రూపించబడిన ఏ ఆయుధం కూడా వర్ధిల్లకుండా వారి యొక్క శక్తి నిర్జీవమైపోను గాక యేసు నామములో. ఎవరైతే ఈ స్త్రీ యొక్క నాశనాన్ని సృష్టిస్తున్నారో ప్రభు, ఎవరైతే నాయన ఇలాంటి నాయన భయంకరమైన తండ్రి అయ్యా హింసలు నాయన అయ్యా క్రైస్తవుల పైన చేస్తున్నారో వారి విషయంలో నాయన ప్రత్యేకంగా నాయన మీ యొక్క దూతలను రిలీజ్ చేసి వారి ఆలోచన తలంపులను పూర్తిగా త్రిప్పివేయండి తండ్రి. ఏ యొక్క పని ప్రణాళికలు వారి పట్ల వారు చేసినవి నెరవేర్చబడకుండా నీ బిడ్డల పైన యేసు నామములో వాటిని నిర్జీవం చేయమని అడుగుతున్నాము తండ్రి. రూపించబడిన ఏ ఆయుధం కూడా క్రైస్తవుల పైన వర్ధిల్లడానికి వీల్లేదు ప్రభు. అయ్యా ఇక క్రైస్తవులలో, పరిశుద్ధులలో, సేవకులలో, సంఘాలలో, విశ్వాసులలో ఇక భయంకరమైన నీ యొక్క శక్తిని బయటికి తీయండి ప్రభు. నీవు భయంకరుడమైన గొప్ప దేవుడు అని నాయన మా ద్వారా తెలుసుకునే రీతిగా అయ్యా మాలో మాకు ఐక్యతను దయచేయండి తండ్రి. నీకు స్తోత్రములు. యేసయ్యా ఎవరైనా గొప్ప కార్యాలు చేస్తున్నారంటే, అద్భుతాలు చేస్తున్నారంటే వారిపైన విమర్శలకు లేస్తున్న ఈ యొక్క క్రైస్తవులు, ఈ యొక్క క్రైస్తవ సంఘాలు యేసయ్యా ఇలాంటి దాడిలకు గురవుతున్న క్రైస్తవ బిడ్డల పైన నాయన అయ్యా వారు ఎలాంటి స్పందన లేకుండా జీవిస్తున్నారు ప్రభువా. ఇలాంటి దాడులు జరుగుతున్నా ఒకరు బయటికి రాకుండా నాయన తండ్రి వారు అయ్యా జీవిస్తున్నారు తండ్రి. అలాంటి వారికి మీరు నాయన మాకు మనస్సులో ఆలోచనలు, తలంపులను మీరు మంట పుట్టించండి ప్రభు. ఎందుకంటే వారు మా శరీరంలో ఒక అవయవమే కదా తండ్రి. మమ్మల్ని అందరినీ సంఘంగా చేర్చింది నువ్వు, శిరస్సుగా నీవు ఉన్నావు యేసయ్య. మరి మేమందరం కూడా మా సంఘాలన్నీ కలిస్తే సార్వత్రిక సంఘం, ఆ సంఘానికి నువ్వు శిరస్సు తండ్రి. మరి వేరే వేరే రాష్ట్రాలలో, గ్రామాలలో ప్రభువా, దేశాలలో హింసించబడుతున్న మా సహోదరులు, ఆ సంఘాలు ప్రభు, వాళ్ళు మా ఈ సంఘం అనబడిన అయ్యా ఈ యొక్క శరీరంలో ఒక భాగమే అని నాయన క్రైస్తవ సంఘాలు గుర్తించి ప్రతి ఒక్కరు నాయన వారికి తోచిన సహాయాలు వారు అందించులాగున, కనీసం ప్రార్థనలో ఏకీభవించి ప్రార్థించలాగున, కన్నీటితో ఉపవాసాలతో ప్రార్థించలాగున, ప్రార్థన బలాన్ని నాయన అయ్యా మరి వారికి అందించలాగున ప్రతి ఒక్కరిలో నాయన నువ్వు ప్రార్థన ఆత్మను పుట్టించండి తండ్రి. నీకు స్తోత్రములు. యేసయ్యా నీకు వందనాలు తండ్రి. అయ్యా ఎస్తేరు ఏ రీతిగా నాయన ఆ రోజు 3 రోజులు ఉపవాసం ఉండి రాజు వద్దకు వెళ్ళి అయ్యా తన ప్రజలను కాపాడుకుందో అయ్యా అలాగా ఎస్తేరు లాంటి ప్రార్థన ఆత్మను, అలాంటి జీవితమును ఇదిగో వింటున్న మాకును క్రైస్తవ సంఘాలు
సంఘాలకు కుటుంబాలకు పరిశుద్ధులందరికీ మీరు దయచేయి తండ్రి. ప్రత్యేకంగా నాయన ఇదిగో మా శరీరము మా సంఘము మా శరీరం అని మేము నాయన మాకు నాయన రక్తంలో నాయన నీ శరీరంలో ఏ రీతిగా పాలు భాగస్వాములుగా మమ్మల్ని చేశావో ఆ రీతిగానే వారికి కూడా నువ్వు పాలు భాగస్వాములు చేశావు తండ్రి. మరి వారిని కూడా ఒకసారి జ్ఞాపకం చేసుకో ప్రభువా. వారి విషయంలో కూడా నాయన మేము ప్రార్థన చేస్తున్నాము తండ్రి. మా సహోదరులే ప్రభువా, మా సహోదరులే ప్రభువా. యేసయ్యా నిన్ను నమ్ముకున్న నీ యొక్క అయ్యా రక్తంలో శరీరం అంగీకరించిన నీ బిడ్డలే తండ్రి. వారిపైన మీకు కృప దయచేయండి ప్రభువా. అయితే ఈ యొక్క సమస్యలు ఈ యొక్క విషయాలు ఎందుకు జరుగుతున్నాయో మీరు తెలియపరుస్తున్నారు తండ్రి. అయ్యా మరి లూకాసు వార్తలు తెలియపరిచారు ప్రభువా. మరి ఇలాంటి అన్ని నీ రాకడకు సూచనలే అంటున్నావు తండ్రి. అయితే ఇలా హింసించబడి చర్చబడి నాయన అవమానపడి నాయన అయ్యా మరణిస్తున్న వాళ్ళలో అనేకులను నాయన నీ పరలోకంలో గొప్ప మహిమను నువ్వు ఉంచుతావంటున్నావు తండ్రి. అందుని బట్టి నీకు వందనాలు, నీకు స్తోత్రములు నాయన. అయితే ప్రభువా మరి అలాంటి భయంకరమైన పరిస్థితులను నాయన తగ్గించండి ప్రభువా. ఎవరి కారణాలు ఎవరి యొక్క అవిధేయత వల్ల ఇలాంటి సమస్యలు జరుగుతున్నాయో రాష్ట్రాలలో దేశాలలో ప్రభువా, వారి అవిధేయతను బట్టి రాష్ట్రాలను దేశాలను ప్రభువా ఎలాంటి ఘోర ప్రమాదాలతో నాయన అయ్యా మరి నాయన తండ్రి వారు అనుభవిస్తున్నారు, ఆ రీతిగా వారు తీసుకెళ్తున్నారు ప్రభువా. అయ్యా వారిని జ్ఞాపకం చేస్తున్నాము నాయన. వారి అవిధేయతను కొచ్చివేయండి, క్షమించండి తండ్రి. మా రాష్ట్రం మీద ప్రత్యేకంగా మా దేశం మీద నాయన ఇంకా ఇలాంటి దాడులు జరగకూడదు, ఇలాంటి హింసలు జరగకూడదు నాయన. అయ్యా చాప కింద నీరులాగా పన్నాగాలు పన్నుతున్న దురాత్మని దుష్టుని అయ్యా ఆలోచనలన్నీ ఇంకా ఆగిపోవాలి ప్రభు. యేసు నామములో క్రైస్తవులపైన, క్రైస్తవ కుటుంబాలపైన, సేవకులపైన, సంఘాలపైన యేసు నామములో వారి ఆలోచన ప్రయత్నంలో ఆగిపోవాలి తండ్రి. యేసు నామమును మేము బంధిస్తున్నాం ప్రభువా. నీ యొక్క సైన్య సమూహపు దూతలను విడుదల చేసి యేసయ్య రూపించబడిన ప్రతి ఆయుధాన్ని యేసు నామములో కొచ్చివేయండి నాయన. వారి ఆలోచన ప్రయత్నములను మా రాష్ట్రంలోకి వచ్చివేయండి నాయన, మా దేశంలోకి వచ్చివేయండి నాయన. ఇక చుట్టుప్రక్కల ఉన్న దేశాలకు నాయన వెళ్లకుండా ఆపివేయండి, రాష్ట్రాలకు వెళ్లకుండా ఆపివేయండి ప్రభువా. అయ్యా నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి. నీ కనికరము, నీ కాపుదల, నీ కంచె మాకు నిత్యము దయచేసిన వాడా, మా కుటుంబాలకు దయచేసిన వాడా, మా సంఘాలకు దయచేసిన వాడా. అయ్యా రాష్ట్రాలలో ఉన్న, మా ఇరుగు పొరుగు గ్రామాలలో ఉన్న, సంఘాలలో ఉన్న, మా దేశంలో ఉన్న, ప్రపంచ దేశంలో ఉన్న క్రైస్తవుల బిడ్డలను జ్ఞాపకం చేసుకో అయ్యా. క్రీస్తు రక్తం చేత కడగబడిన కుమారులను కుమార్తెలను జ్ఞాపకం చేసుకో అయ్యా. నీ సేవకులను సేవకురాండ్రను వారి కుటుంబాలను జ్ఞాపకం చేసుకో అయ్యా. అయ్యా వారికి మీ కాపుదల దయచేతండి. అయ్యా వారిలో అవిధేయత ఉండ తొలగించి, క్షమించి, కనికరించి తిరిగి లేవనెత్తు ప్రభువా. నీకు స్తోత్రములు నాయన. నీవు మాత్రమే నాయన మాకు రక్షకుడవు, నీవే రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు, న్యాయాధిపతివి, దేవాది దేవుడవు ప్రభు. నీ పరిపాలన క్రింద మమ్మల్ని ఉంచండి నాయన. దుష్టునికి అధికారం ఇవ్వకూడదు ప్రభు. మా రాజకీయ నాయకులను జ్ఞాపకం చేస్తున్నాము తండ్రి. ఇక నుండి నాయన నీ యొక్క పరిపాలన అయ్యా కొనసాగించి నీ పరిశుద్ధులకి ఆ రాజ్యాధికారమును దయచేయండి తండ్రి. నీ చిత్తం అదే అయ్యింది కదా ప్రభు. నీ పరిశుద్ధులే రాజ్యాధికారం చేయాలని ఉంది కదా తండ్రి. ఇక మా రాజకీయాలను మీ ఆధీనంలో ఉంచుకోండి. నీ చిత్తమైన రాజ్య పరిపాలన తీసుకురండి ప్రభు. నీకు స్తోత్రములు నాయన. నీ కృప దయచేయమని అడుగుతున్నాము నాయన. యేసు నీకు వందనాలు, స్తోత్రములు ప్రభువా. ఇదిగో నాయన నీ కృపతో నాయన మాకు ఇట్టి మహాకృపను అయ్యా దయచేసినందుకు మరి ఒకసారి వందనాలు చెల్లిస్తున్నాం. ఎఫెసీలు 6:18 ప్రకారం తండ్రి ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయుచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయించి మెలకుగా ఉండుడని నీ వాక్యం సెలవిచ్చిన రీతిగా ఈ రోజు నుంచి మేము ఏకీభవిస్తూ ఈ ప్రార్థన చేసినాము తండ్రి. అయ్యా మరి పరిశుద్ధుల విషయంలో ప్రత్యేకంగా నాయన నీ కాపుదల దయచేయండి నాయన. నీ కృపను అనుగ్రహించండి నాయన. అలాగే మమ్మల్ని మా కుటుంబాలను జ్ఞాపకం చేసుకోతండి, మా భర్తలని, మా బిడ్డలని అయ్యా మరి ఏకీభవిస్తున్న వారి భార్యలను, వారి కుటుంబాలను జ్ఞాపకం చేసుకోతండి, మా సంఘాలను జ్ఞాపకం చేసుకో ప్రభువా. ఈ దుష్టిని బంధించండి, దుష్టిని ఆలోచన ప్రయత్నంలో వేసి నామములకు వచ్చి వేస్తున్నాను తండ్రి. నీ కంచె కాపుదలలోని రక్త ప్రోక్షణలో మమ్మల్ని ఉంచండి. మాకు ఆశ్రయపురమై మీరున్నారు తండ్రి. అయితే మమ్మల్ని ఇంకా నీ ఆత్మతో బలంగా నడిపించండి. బలహీనంగా సంఘం ఉందంటున్నావయ్యా మన దేశంలో, మా భారతదేశంలో ప్రభువా. మరి సంఘాన్ని నీ బలముతో, నీ ఆత్మ బలముతో నింపండి నాయన. నీ అభిషేకంతో నింపండి తండ్రి. బలపరచండి నాయన. ఇక నాయన నీ ఆత్మతో మేము జీవించాలి నాయన. అని ప్రతి విషయంలో నీ ఆత్మతో ముందుకెళ్ళాలి, ప్రేరణతో ముందుకెళ్ళాలి. చురుకుగా ఉండాలి నాయన. వివేకం కలిగి ఉండాలి, జ్ఞానం కలిగి ఉండాలి, నీ పరిశుద్ధాత్మ శక్తి కలిగి ఉండాలి ప్రభా. ఎక్కడ మేము నశించుకోవడానికి వీల్లేదు, ఎక్కడ మేము పట్టుబడడానికి వీల్లేదు ప్రభా. అపాయం రాకముందే ఉపాయం కలిగి అందులో నుంచి తప్పించుకోవాలి తండ్రి. నీకు స్తోత్రములు నాయన. అధికమైన నీ కృప మా పైన విడుదల చేయండి. అధికమైన నీ ఆత్మ బలము, శక్తి, జ్ఞానం, వివేచన, బుద్ధి గల ఆత్మతో మమ్మల్ని నిలిపి నడిపించండి నాయన. భారం కలిగి మా కుటుంబాల కోసం మేము ప్రార్థించటకు, మా కుటుంబాలకు మేమే ఒక ప్రవక్తలుగా నిలబడుటకు నాయన, మా కుటుంబాలను మేము కాపాడుకున్నటకు అగ్నితో అభిషేకించి ఆత్మతో బలముతో ప్రార్థన జీవితంతో వాక్యం చదవడం, ధ్యానించడంతో మమ్మల్ని ముందుకు లేవనెత్తండి తండ్రి. ఇక రానున్న రోజులలో రానున్న సమస్యలు
రానున్న నాయన నీ రాకడ సూచనలలో మేము నాయన అయ్యా తండ్రి మరి బలి కాకూడదు ప్రభువా. అయ్యా మా కుటుంబాలు మా యొక్క సంఘాలు నాయన కాపాడబడాలి నాయన, నీతో రాజ్య పరిపాలన చేయాలి, నీ చిత్తంలో మేము వర్ధిల్లాలి తండ్రి. అట్టి కృప ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నా ఇప్పుడైనా ఎప్పుడైనా నిరంతరము నాయన ఇదిగో మాకు దయచేసి మమ్మల్ని నడిపించి మీరే మహిమ పొందుకునే రీతిగా ఈ ప్రార్థనను మాకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ప్రార్థన విజ్ఞాపనము నీ పాద సన్నిధిలో నిరంతరము గుర్తుండులాగున ఆ రీతిగా ఆ పరిశుద్ధులకు సహాయం అందులాగున, ఆ కాపురులకు, ఆ సేవకులకు, ఆ విశ్వాసులకు, ఆ హింసించబడుతున్న, ఆయా చేర్చబడుతున్న, ఇబ్బందుల పాలవుతున్న వారందరికీ నాయన మీ సహాయం అందులాగున, మీ కాపుదలు అందులాగున, ఆ యొక్క నరకబడుతున్న కుటుంబాల పట్ల మీ అధిక కృప ఉంచి ఇంకా ఎన్నటికీ అలాంటి సమస్యలు రాకుండా, హింసలు జరగకుండా మీ కాపుదల ఉండును గాక. నజరేయుడైన నమ్మదగిన వాడైన సర్వోన్నతుడైన యేసుక్రీస్తు నామములో, నాలో నివాసం చేస్తున్న లోకంలో ఉన్న వానికంటే గొప్పవాడైన సజీవుడైన యేసుక్రీస్తు నామములో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.